భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్జీకేటీ ఐఐటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 2024-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్జీకేటీ ఏపీ క్యాంపస్ located at నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు and శ్రీకాకుళం for the academic year 24-25. Interested candidates can apply online for admission through AP Online Centers or University website www.rgukt.in from May 8, 2024, 11 a.m. For detailed notification and important dates, including last date for receiving online applications, visit university website www.rgukt.in. అంటే మనం మామూలుగా దీన్ని ఐఐటి నోటిఫికేషన్ అని అంటూ ఉంటాం. అటువంటి ఐఐటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఐఐటి క్యాంపస్లో మరి సీట్ అనేది సాధించవచ్చు. మరి సీటు సాధించాలి అంటే మీరు మే 8, 2024 ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత మీరు rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీని ద్వారా మీరు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేయవచ్చు. అంటే 10వ తరగతి పూర్తయినటువంటి వారు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, మొత్తం కలిపి 6 సంవత్సరాల వరకు ఈ ఐఐటి క్యాంపస్లోనే పూర్తి చేయవచ్చు. మరి అటువంటి ఐఐటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం లేదా పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాడు. ఈ వెబ్సైట్ అడ్రస్ మీరు ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ఈ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆర్జీకేటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ rgukt.in అని. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ అడ్రస్ కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు నేరుగా ఈ ఆర్జీకేటీ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో పైన మనం టెక్స్ట్ స్క్రోల్ అవ్వడాన్ని కూడా చూస్తున్నాం. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 అని. అలాగే ది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ May 8, 2024, 11 a.m. అంటూ కూడా సమాచారాన్ని చూస్తున్నాం. ఒకసారి మనం ఈ లింక్ ని క్లిక్ చేసి చూస్తే మరి లింక్ అనేది క్లిక్ చేసి చూసినప్పుడు మనకు సపరేట్ గా ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఏదైతే ఇప్పటివరకు చెప్పామో అదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం మరి వెబ్సైట్ చూడండి. మరి మే 8, 11 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది అనే సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది త్వరలో ఓపెన్ అవుతుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. దాన్ని క్లిక్ చేసినా ఏం ఓపెన్ కావడం లేదు. మరి మే 8వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకుని ఐఐటీలలో అడ్మిషన్ పొందాలి అని అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు ఈ సమాచారాన్ని మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మే 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తు చేయవచ్చు. ఇక ఫీజు ఎంత, తర్వాత మరి మిగిలిన వివరాలు ఇటువంటివన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉంటే మిగిలిన వివరాలన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది. ఇది ఐఐటి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇక పాఠశాలల్లో ఏసీ సదుపాయం కావాలి అంటే ఖర్చు తల్లిదండ్రులే భరించాలి అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్, ఏసీ సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రయోగశాలల రుసుమును చెల్లిస్తున్న విధానమే దీనికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక ప్రైవేట్ పాఠశాల నెలకు 2,000 మొత్తాన్ని ఏసీ తరగతి గదుల ఖర్చు కింద ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ అరోడా ధర్మాసనం విచారణ జరిపింది. విద్యార్థుల సదుపాయాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తల్లిదండ్రులు భరించాల్సిందేనని పాఠశాల యాజమాన్యంపై ఆ భారం మొత్తాన్ని వేయలేమని ధర్మాసనం తెలిపింది. పాఠశాలను ఎంచుకునే సమయంలోనే రుసుముల భారాన్ని ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ వివాదం విషయమై అందిన ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించరాదని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ అనేది పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటటువంటి సిబ్బంది ఉన్నారో వారంతా కూడా వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ రూపంలో వినియోగించుకుంటారు అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఇంకా చాలా మంది మరి వారి యొక్క ఓటు హక్కు అనేది కొన్ని లిస్టులో కనిపించడం లేదు అని పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అటువంటి వారికి కూడా మరి ఫామ్ 12 అక్కడికక్కడే ఇచ్చేసి వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించొద్దు, స్పాట్లోనే ఫామ్ 12 స్వీకరించి ఓటు హక్కు కల్పించండి. మే 1 నాటికి ఫామ్ 12 సమర్పించలేని వారికి వెసులుబాటు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్లో నెలకొన్న గందరగోళంపై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 1 నాటికి ఫామ్ 12 సమర్పించలేక పోస్టల్ బ్యాలెట్ అందని ఎన్నికల సిబ్బందికి వెసులుబాటు కల్పించింది. వీరంతా ఈ నెల 7, 8 తేదీలో తమ ఓటును వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు మే 1లోగా ఫామ్ 12 సమర్పించలేకపోతే వారు ఓటరుగా నమోదైన ఆర్ఓకు దాన్ని సమర్పించి ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని, మే 7, 8 తేదీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. 175 నియోజకవర్గాల్లోనూ ఈ దరఖాస్తులు తీసుకుని పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆర్ఓలకు సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దని, అక్కడికక్కడే ఫామ్ 12ను స్వీకరించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఉద్యోగులు సకాలంలో దరఖాస్తును సమర్పించలేకపోవడంతో ఓటు వేయలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులకు మంజూరు చేసిన ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ను కూడా ఎన్నికల కమిషన్ శాంక్షన్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఎవరైతే ఉద్యోగులు ఇంకా పోస్టల్ బ్యాలెట్ వేయలేదో అటువంటి వారు మరి స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఉపయోగించుకుంటూ మరి ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఫామ్ 12 సమర్పించినటువంటి వారు ఉంటే ఫామ్ 12ని సమర్పిస్తూ మరి 7, 8వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ను కూడా ఉపయోగించుకోవచ్చు అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నీట్ పరీక్ష భారతదేశ వ్యాప్తంగా జరగడం జరిగింది. ఆ పరీక్ష నిన్న ముగిసిన నీట్ యూజీ పరీక్ష. నీట్ యూజీ ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఆదివారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాలు, నగరాల్లో 72,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ప్రశ్నపత్రం విషయానికి వస్తే బయాలజీ సులభంగా ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ప్రధానంగా 11వ తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు వెల్లడించారు. మొత్తానికి మరి నీట్ పరీక్ష అనేది ముగియడం జరిగింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.